సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు పవిత్ర నామములో శుభాకాంక్షలు అందిస్తూ 17వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిచయ మాటలో చెప్పినట్లుగా 17వ సామాన్య ఆదివారం అయినప్పటికీ ఈరోజు పునీత్ అల్ఫోన్సమ్మ గారి పండుగ కనుక మన భారతదేశమునకు అది ముఖ్యమైన పండుగ. అదేవిధంగా మన విచారంలో ఆ అమ్మగారి యొక్క సభ సభ్యులు లేదంటే FCC అమ్మగారులు పనిచేస్తుండగా సేవలు అందిస్తూ ఉండగా వారికి కృతజ్ఞతగా, వారికి గౌరవం భావంగా ఈ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. కనుక పునీత అల్ఫోన్సమ్మ గారి జీవిత విశేషాలను ఈ రోజున మనము నేర్చుకుందాం, ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. ఓకే, రైట్. పునీత అల్ఫోన్సమ్మ గారి జీవితాన్ని 10 మాటల్లో మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఒక వీలైతే ఆ 10 లైన్గా పెడదాం. అందరూ దయచేసి స్క్రీన్ వైపు చూడండి. ద అవుట్లైన్ ఫర్ అవర్ టుడేస్ సర్మన్. ఈరోజు మన యొక్క వాక్యమునకు అవుట్లైన్ ఏంటండి అంటే, మొట్టమొదటిది హెర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నెంబర్ 1. ఓకే, హెర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా వివరంగా చెప్తాను. రెండవది హెర్ చైల్డ్హుడ్, ఆమె యొక్క బాల్యం. మూడవది హెర్ వర్చ్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, ఆమె యొక్క గుణగణాలు, పుణ్యాలు, లక్షణాలు. నాలుగవది హెర్ వొకేషన్ స్టోరీ, ఆమె దైవ పిలుపుకి ఎలా పిలవబడింది, ప్రభావితం చేయబడింది. ఐదవది హెర్ వెడ్డింగ్ ప్లాన్స్, వాళ్ళ చిన్నమ్మ ఏ విధముగా ఆమె వివాహమునకు సన్నద్ధం పడింది, సిద్ధం చేస్తూ ఉంది. ఆరవది హెర్ జాయినింగ్ ఇన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్, మన యొక్క FCC అమ్మగారుల యొక్క సభలో ఆమె ఎలా చేరిన తర్వాత ఏమైంది. ఏడవది హెర్ సఫరింగ్స్, ఆమె యొక్క కష్టాలు. ఎనిమిదవది హెర్ డివోషన్, ఆమె యొక్క భక్తి కృత్యాలు లేదా ప్రార్థనలు. తొమ్మిదవది హెర్ డెత్, ఆమె యొక్క మరణం. 10వది హెర్ గ్లోరీ యాజ్ ఎ సెయింట్, పునీతురాలిగా ఆమె యొక్క మహిమ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 10 మాటలు ప్రసంగం అయిపోయినట్టే. ఓకే, కనుక జాగ్రత్తగా ఆలకించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, హెర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడుతున్నటువంటి, అంటే దేవునికి ప్రియమైన దేశం, దేవునికి ప్రియమైన నేలగా పిలువబడినటువంటి కేరళ రాష్ట్రంలో కుడుమలూరు అనే గ్రామంలో జోసెఫ్ అండ్ మేరీ అనే దంపతులకు 4వ సంతానముగా ఈ యొక్క అల్ఫోన్సమ్మ గారు జన్మించారు. ఓకే, ఏ ఊరిలో, ఏ రాష్ట్రంలో, ఏ ఊరిలో? కుడుమలూరు. ఓకే, తల్లిదండ్రుల పేర్లు సింపుల్, జోసెఫ్ అండ్ మేరీ. రైట్. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1910వ సంవత్సరం. అదే సంవత్సరంలో మదర్ తెరేసా కూడా పుట్టారు యుగోస్లావియాలో. ఓకే, 1910వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖున 4వ సంతానంగా ఆమె పుట్టారు. అయితే పుట్టినటువంటి 8వ రోజే, అనగా 1910వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖునే ఆమెకు జ్ఞానస్నానం ఇచ్చారు. చూడండి తల్లిదండ్రులారా, కథోలిక కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఎలాగుండాలో. పుట్టి 40 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకు కూడా పిల్లలకి జ్ఞానస్నానాలు ఇవ్వడం లేదు మనం. పుట్టినటువంటి 7 రోజులు, 8వ రోజునే ఆమెకు జ్ఞానస్నానం ఇవ్వడం జరిగిందంట. దేవుని యందు ప్రియులారా, ఆ జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు పేరు పెట్టాలి కదా. ఏం పేరు పెట్టారు? అన్నా అని పేరు పెట్టారు. అన్నా అని పేరు పెట్టారు. ఓకే, ఇక జ్ఞానస్నానం అయిపోయిన 2.5 నెలలు, అంటే 3 నెలలకే, పుట్టిన 3వ నెలలోనే కన్న తల్లి చనిపోయింది అనారోగ్యంతో. కన్న తల్లి చనిపోగా ఇక తల్లి లేని బిడ్డ అయిపోయేసరికి పిన్న తల్లి, అంటే అమ్మ యొక్క చెల్లెలు, ఆ 3 నెలలటువంటి బిడ్డను తన సొంత బిడ్డగా ఆమె తీసుకుని పెంచి పెద్ద చేయడం మొదలుపెట్టింది. ఈ పిన్న తల్లి కన్న తల్లి కన్నా ఎక్కువైన ప్రేమ అందించిందేమో అని చెప్పాలి దేవుని యందు ప్రియులారా. ఎంతో అల్లారు ముద్దుగా అన్నాను పెంచుతూ, ఎంతో ముద్దుగా అన్న కుట్టి అంటూ, మనం బుజ్జి అంటాం కదా తెలుగులో, వాళ్ళు కుట్టి అంటారు. ఓకే, కుట్టడం. ఓకే, కుట్టి. కనుక దేవుని యందు అన్న కుట్టి అంటూ ఎంతో ముద్దుగా చక్కగా పిలుచుకుంటూ ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమానురాగాలతో ఆమెను పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు ఆ పిన్న తల్లి అన్న కుట్టి అని అల్ఫోన్సమ్మను. దేవుని యందు ప్రియులారా, ఇది చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చిన్న బర్త్ డీటెయిల్స్ ఒకటి అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో.
నెక్స్ట్ రెండవది దేవుని యందు ప్రియులారా, హెర్ చైల్డ్హుడ్, ఆమె యొక్క బాల్యం. చిన్నప్పటి నుంచి ఈ యొక్క పిన్న తల్లి ఎంత ప్రేమనిచ్చిందో అంత క్రమశిక్షణలో కూడా పెట్టింది. షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ సర్టెన్ మ్యాటర్స్. ఎంతో క్రమశిక్షణతో ఈ అన్నకుట్టిని పెంచి పెద్ద చేయాలని సంకల్పించుకుంది ఆ తల్లి. కనుక మంచి క్రమశిక్షణలో చిన్ననాటి నుండి ఆ చిన్నారి బిడ్డను పెంచడం మొదలుపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే ముఖ్యంగా ఈ యొక్క అన్నకుట్టి వాళ్ళ యొక్క పిన్న తల్లికి ఏ పని చేసుకుంటున్నా ప్రార్థన చేసుకునే అలవాటు. ప్రార్థన అంటే పెద్ద పెద్ద ప్రార్థనలు, ఏడుపు ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు కాదు, చిన్న చిన్న ప్రార్థనలు, సుకృత ప్రార్థనలు. చూడండి, భర్తమయ్యని వాడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణించండి అన్నాడు కదా. 10 మంది కుష్ఠరోగులు దావీదు కుమారా యేసు ప్రభు మాపై దయ చూపండి, మమ్మల్ని కనికరించండి అన్నారు కదా. అలా చిన్న చిన్న ప్రార్థనలు, దాటిని సుకృత ప్రార్థనలు అంటారు, ఇజాక్యులేటివ్ ప్రేయర్స్ అంటారు. అటువంటి ప్రార్థనలు ఆ తల్లికి అలవాటు కాగా అటువంటివి ఎన్నెన్నో ఈ యొక్క అన్నకుట్టికి అనగా అల్ఫోన్స్ అమ్మకు ఈ యొక్క పిన్న తల్లి చిన్నప్పటి నుంచే తుడుస్తున్నా, ఏ పని చేస్తున్నా సుకృత ప్రార్థనలు నేర్పించారు. సుకృత ప్రార్థనలు నిరంతరము కూడా ఆ గుండె లోతుల్లో నుంచి దేవునికి అర్పించమని చెప్పారంట. ఇలా పెంచారు. ఆమె అందులో ఒక ప్రార్థన ఈ విధంగా ఉంది, అమ్మా పరిశుద్ధ మాత కన్యమరియా. అల్ఫోన్స్ అమ్మ చిన్నప్పుడు చేసిన ప్రార్థన అంట, నా హృదయాన్ని యేసు ప్రభునకు ప్రీతికరమైన కానుకగా మార్చు తల్లి అని. చిన్న ప్రార్థన, మనసులో ఏ పని చేస్తున్నా సరే మరియ తల్లి ఎక్కడ కనిపించినా, స్వరూపం ఎక్కడ కనిపించినా, అమ్మా పరిశుద్ధ మాత కన్యమరియా నా హృదయాన్ని యేసు ప్రభునకు ప్రీతికరమైన కానుకగా సమర్పించు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం కానుకలు తెస్తున్నాం కదా, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ గాడ్ ఈజ్ అక్సెప్టింగ్ యువర్ ఆఫరింగ్? నీవిచ్చే కానుక దేవునికి ప్రీతికరమైన కానుక ఉండాలి. దేవుడికి ఇష్టం లేని కానుక. చాలామంది మన యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, పరస్ తీశారనుకుందాం దేవునికి కానుక ఇవ్వడానికి. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో ఒక 10 రూపాయలు నోట్లు ఒక 5 ఉన్నాయి. ఒకటి కొత్తది, ఒకటి కొంచెం కొత్తది, కొంచెం పాతది, ఒకటి బాగా నలిగిపోయింది. యూజువల్గా హానెస్ట్గా చెప్పండి, మనం ఏమి ఇస్తాం? చిరిగిపోయింది, నలిగిపోయింది, పడిసే. యూ థింక్ గాడ్ విల్ అక్సెప్ట్ దట్? సో మనం ఇచ్చే కానుక దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఈ తల్లి ఏం ప్రార్థిస్తుంది? నా హృదయాన్ని దేవునికి ప్రీతికరమైన కానుకగా మార్చుము తల్లి అంటూ మరియ తల్లికి నిరంతరం ప్రార్థన చేస్తూ ఆమె తన బాల్యంలో ఎదిగిందంట దేవుని యందు ప్రియులారా. అది ఆమె యొక్క బాల్య దశ. ఇది రెండవది. ఇక మూడవ అంశంలోకి మనం వెళ్తున్నాం దేవుని యందు ప్రియులారా. హెర్ వర్చ్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, ఆమె యొక్క గుణగుణాలు లేదా పుణ్యాలు సుగుణాల గురించి మనం నేర్చుకుందాం. ఒకరోజు అన్నకుట్టి లక్ష్మీ కుట్టి అనే 2 ఫ్రెండ్స్, చిన్న పిల్లలు, అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నారట సంచి తగిలించుకొని. స్కూల్కి ఎలా వెళ్తున్నారంటే, పొలము మీద మధ్యన గట్లు ఉంటాయి చూడండి, పొలము గట్టుల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అది మెయిన్ రోడ్ కాదు, హైవే కాదు. కనుక పొలము గట్ల మీద నడిచేటప్పుడు ఏం చేయాలి? ఒకటి వెనకాతలు ఒకటి నడవాల్సిందే. ఓవర్టేక్ చేద్దామంటే కుదరదు. అక్కడ ఒకడు ఎంత ఫాస్ట్గా నడవాలనుకున్నా ముందు వాడు నడితే తప్ప వెనకాతలు నడవలేడు. అలాంటి సమయంలో ఆమె జీవిత చరిత్రలో చదువుతున్నాను, ఒక అల్లరి పిల్లవాడు, వాడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఈ 2 ఆడపిల్లలు నెమ్మదిగా జాగ్రత్తగా అన్నకుట్టి లక్ష్మీ కుట్టి 2 నెమ్మదిగా మాట్లాడి నడుస్తూ ఉన్నారట. వీడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ప్లస్ వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏం చేశాడంట, 2 ఇక్కడ తోసేసాడంట కిందకి, ఆ యొక్క పొలంలోకి, మట్టి బురదలోకి తోసేసి మనవాడు పారిపోయాడు. ఇక నెక్స్ట్ స్కూలు. ఇక ఈ లక్ష్మీ కుట్టి ఉందిలేసి, నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను, నేను హెచ్ఎంస సార్కి నేను కంప్లైంట్ చేస్తాను అంటూ రగిలిపోతుందంట ఈ చిన్నపిల్ల. ఇక అప్పుడు అన్నకుట్టి అంటారు, రా మనిద్దరం వెళ్దాం, మనిద్దరం వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే అన్నకుట్టి అంటున్నారట, వద్దు, మనం అలా చెయ్యొద్దు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఇంకా అల్లరివాడైపోతాడు, ఇంకా మొండివాడైపోతాడు. మనం అతన్ని మరింత పాపంలో నెట్టిన వాళ్ళం అవుతాం. ఈసారికి మనం వదిలేద్దాం, ఈసారికి మనం క్షమించేద్దాం, ఇది ఎవరికి చెప్పొద్దు అంటూ మాట తీసుకొని తాను ఎవరికీ చెప్పకుండా, తన స్నేహితురాలని ఎవరికీ చెప్పనివ్వకుండా క్షమించమని ఆ చిన్నప్పుడే బాలికగా చదువుకున్నప్పుడే ఆమె ప్రయత్నించింది అంటే దేవుని యందు ప్రియులారా, ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. చిన్ననాటి నుండే క్షమావరం, చిన్ననాటి నుండే పరుల మీద ప్రేమ, మంచితనం, చిన్ననాటి నుంచే కరుణ, జాలి,
అల్ఫోన్సమ్మ అలవర్చుకున్నారంట దేవుని యందు ప్రియులారా. అనేక మంది ఆవిడ మరణించిన తర్వాత అనేక మందిని ఇంటర్వ్యూలు చేస్తుంటే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారంట, అన్న కుట్టి శాంతినందించే దేవదూతలా మాకు కనిపించేది, దయా ప్రేమ క్షమా గుణములు కలిగిన మంచి అమ్మాయి అంటూ వాళ్ళ టీచర్లు అందరూ కూడా చెప్పడం జరిగిందంటే దేవుని యందు ప్రియులారా. వాళ్ళ స్నేహితులు, కొలీగ్స్, పిల్లలందరూ అంటున్నారట, ఆ అమ్మాయి ఏడవడమే ఎప్పుడు చూడలేదు. ఎంత కష్టమైన పళ్ళ కిందే, ఎంత కష్టమైన గుండె లోతుల్లోనే బయటకు మాత్రం తన బాధను వ్యక్తపరిచేది కాదంట, ఇతరులు బాధపడతారని దేవుని యందు ప్రియులారా. అటువంటి పుణ్యాలతో, ప్రేమతో, దయతో, క్షమాగుణముతో, మంచితనముతో ఆమె దినదినము బాల్యములో, పుణ్యములలో, సుగుణాలలో ఎదుగుతూ ఉన్నారంట దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆలకిస్తున్నారు అందరూ జాగ్రత్తగా. ఇక 4వ అంశం ఏంటి? ఆమె యొక్క ఒకేషన్ స్టోరీ, అనగా దైవ పిలుపుకి ఎలా ఆమె ప్రేరేపించబడింది అంటే, ఇక యవ్వన ప్రాయంలో అడుగు పెడుతున్న సమయం, అంటే సుమారు 10th క్లాస్ అయినని అనుకుందాం. అటువంటి సమయంలో దేవుని యందు ప్రియులారా, ఒక రోజున రాత్రి వేళ భోజనాన్ని ముగించుకొని ఇంటి ముందు వాళ్ళందరికీ కూడా ఇంటి ముందు చాలా గార్డెన్ ఉంటుంది కదా, చాలా తిరగడానికి, నడవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. సో ఆ గార్డెన్లో ఈమె ఒక్కరితే భోజనం అయిన తర్వాత నడుస్తూ ఉన్నారట. నడుస్తూ ఉంటుంటే రాత్రి 9-10 గంటల సమయంలో అకస్మాత్తుగా ఈ యొక్క అన్నకుట్టి అనే అల్ఫోన్సమ్మ గారికి ఒక అమ్మగారు ప్రత్యక్షమయ్యారు, అక్కడ కనిపించారంట. ఎవరు అమ్మగారండి అంటే, కార్మలైట్ సభకు చెందినటువంటి అమ్మగారు. అంటే చిన్న తెరేసమ్మ, అవిలాపురి తెరేసమ్మ, అలా కార్మలైట్ సభకు చెందినటువంటి ఒక అమ్మగారు. వాళ్ళకి ఇది ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించవు. ఈ చేతులు కూడా లోపల పెట్టేసుకుంటారు, ఏది కనిపించదు. అటువంటి అమ్మగారు అక్కడ ప్రత్యక్షమై సరాసరి ఈ యొక్క బాలికతో, అన్నకుట్టితో చెప్తున్నారంటే ఏమని, కన్యాస్త్రీగా జీవితమును ప్రభునకు అర్పించుకొని జీవించడం ఎంతో శ్రేష్టమైనది కనుక నీవు ఈ జీవితమును ఎన్నుకో. ఒకసారి నా తర్వాత చెప్పండి అందరూ. కన్యాస్త్రీగా జీవితమును ప్రభునకు అర్పించుకొని జీవించడము ఎంతో శ్రేష్టమైనది కనుక నీవు ఆ జీవితమును ఎన్నుకో అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయారట. ఎంతమంది కన్యాస్త్రీలు ఉన్నారు మన యొక్క విచారణ నుండి దైవ సేవకు? ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలను, మీ పిల్లలను కన్యాస్త్రీగా, మఠవాసులుగా మీరు పంపే సిద్ధంగా ఉన్నారు? ఆ సినిమాలు చూసి, సీరియళ్ళు చూసి, లోకాశలో, శారీరక వ్యామోహాలతో కుట్టుమిట్టాడమే. కానీ ఇక్కడ ఒక మాట, కన్యాస్త్రీగా జీవితమును ప్రభునికి అర్పించుకొని జీవించడం కష్టమే, కానీ అది ఎంతో శ్రేష్టమైనది. కావాలంటే ఇక్కడ పిల్లలు, యవ్వనంలో ఉన్న పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు, పెళ్ళైనటువంటి ఎవరినన్నా అడగండి, పెళ్ళైన ఏ తల్లినైనా అడగండి, పెళ్లి చేసుకోవడం మంచిదా, అమ్మగారు అవడం మంచిదా? చేతులెత్తి అమ్మగారు అవడమే ఎంతో మేలు అంటారు. నో డౌట్ ఇన్ దట్, నో డౌట్ ఇన్ దట్. అందుకే ప్రభు అన్నారు, ఆ అదృష్టం అందరికీ ఇవ్వబడదు అని. అదృష్టం అని చెప్పారు ప్రభు. అలాగైతే పెళ్లి చేసుకోకపోవడమే మేలు కదా? ఎవరన్నారు చెప్పండి? యేసు ప్రభుతో ఎవరన్నారు? పేతురు గారు అన్నారు. అలాగైతే పెళ్లి చేసుకోకపోవడమే మేలు కదా అంటే ప్రభు అన్నారు, ఆ అదృష్టం అందరికీ ఇవ్వబడదు అని. అది ఎంత గొప్ప అదృష్టం! ఇస్తామని మనం వద్దంటున్నాం, మన పిల్లలు. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళేసరికి ఎవరు వచ్చారు, ఈ టైంలో ఎవరు వచ్చారు, ఆవిడ పేరేమై ఉంటుంది, ఎవరా అని ఆలోచిస్తుంటే దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో, ఈవెన్ ఈ రోజుల్లో కానీ అమ్మగారులు, ముఖ్యంగా కార్మలైట్ అమ్మగారులు ఆ 4 గోడల మధ్యనే ఉంటారు, బయటికి రారు. బయటికి రావడానికి ఒప్పుకోవు, రూల్స్ ఒప్పుకోవు. ఇటువంటి సమయంలో, ఈ అర్ధరాత్రి వేళలో, ఈ రాత్రి సమయంలో ఎలా ఒక అమ్మగారు బయటకు వస్తారు? అది అసాధ్యం. అయితే ఆవిడ అమ్మగారు కాదు. ఎవరు? ఆవిడ పునీతురాలే. పరలోకం నుండి వచ్చినటువంటి పునీతురాలు, తనకు ఇష్టమైనటువంటి పునీతురాలు, పునీత చిన్న తెరేసమ్మ అంటూ ఆమె యొక్క జీవిత చరిత్రలో ఆమె రాసుకున్నారంటే దేవుని యందు ప్రియులారా. ఆ రోజు రాత్రి భోజనం అయిన తర్వాత నాకు కనిపించినది ఒక కార్మలైట్ అమ్మగారే, కానీ ఆమె పరలోకం నుండి వచ్చి కాన్వెంట్ నుంచి రాలేదు. ఆమె నా ఇష్టురాలు, నాకు ప్రియమైనటువంటి ఫేవరెట్ సెయింట్ అయినటువంటి చిన్న తెరేసమ్మ గారే అంటూ ఆమె సాక్ష్యమిస్తుంది దేవుని యందు ప్రియులారా. ఆమె ప్రేరేపించగా దైవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఇది 4వ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 5వది ఏంటది? చదవండి.
హెర్ వెడ్డింగ్ ప్లానింగ్స్. ఒక ప్రక్క ఈమె తన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలని ఆశపడుతుంటే, మరొక ప్రక్క పిన్న తల్లి ఎక్కువ ప్రేమ కదా, ఎక్కువ ప్రేమతో ఏం ఆలోచిస్తుందంటే, నా అన్నకుట్టి, నా చిన్న తల్లికి, నా అన్నకుట్టికి మంచి పెళ్లి చేయాలి, ఘనంగా పెళ్లి చేయాలి. కన్న తల్లి ఉంటే ఇంతకన్నా బాగా జరుగుతుంది అనకూడదు, నేనే బాగా చేయాలి అన్నటువంటి ఆలోచనతో మంచి మంచి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే బోరున ఏడవసాగింది అన్నకుట్టి. వెళ్ళి చిన్నాన్న దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఏడుస్తూ ఉంది. చిన్నాన్న, నాకు ఇష్టం లేదు, నాకు పెళ్ళి వద్దు అని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. కానీ చిన్న తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆమె కూడా ఆమె మంచి కోసమే చెబుతుంది, కనుక ఏమీ అనలేకపోతున్నాడు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి, యేసు తిరుహృదయం అంటే ఎంతో భక్తి, యేసు తిరుహృదయం దగ్గరికి వెళ్ళి తన ప్రార్థనలు చేస్తూ, ప్రభువా, నా యొక్క తల్లి యొక్క మనస్సు మార్చండి, నా తల్లి యొక్క మనస్సు మార్చండి అంటూ అక్కడ నుంచి ఆమె రాళ్ళ మీద మోకాళ్ళు వేయడం, చేతులెత్తి ప్రార్థించడం, ఎన్నెన్నో ఉపవాసాలు చేయడం, ఎన్నెన్నో త్యాగకృత్యాలు చేయడం, మరియ తల్లికి ప్రార్థించడం చేస్తూ ప్రాణం పోయినా సరే నేను పెళ్ళి చేసుకోనంటే చేసుకోను అంటూ కంకణం కట్టుకుంది. ఇంతలో చిన్న తల్లి చాలా ఫాస్ట్గా ఉంది. ఒక అబ్బాయిని మాట్లాడేసింది, ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేసేసింది, గుడికి వెళ్ళాలంతే. ఇక ఈమె ఎలాగైనా ఒక ప్రక్క బంగారం లాంటి అందమైనటువంటి కురులంట, అందంగా, ఆకర్షణీయంగా, ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి బిడ్డ, ఎలాగైనా సరే నేను దీన్ని తప్పించుకోవాలని చెప్పి ఇంటి వెనకాతల మళ్ళీ గార్డెన్ ఉంటుంది, అక్కడ పెద్ద గొయ్య ఉంటుంది. ఆ గొయ్యలో ఓక అంటారు చూడండి, ఓక పొట్టు ఇవన్నీ కాల్చడానికి అక్కడ గొయ్యి తీసి ఉంచారు. అందులో ఓక అది వేసి కాల్చుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డుకు వెళ్ళి, ఆ గొయ్య ఒడ్డుకు వెళ్ళి కాళ్ళు పెడుతున్నామట్లా పైనుంచి. కాళ్ళు కాలిపోతే నేను నడవలేను కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది అని అలాగెళ్ళి చేసేసరికి ఈ ఒడ్డు పరువంతా ఒక కాలు మీద ఉండడం, ఆ ఒడ్డు జారిపోయి ఆ గుంటలో పడిపోయింది. గుంటలో అగ్ని ఉంది అప్పటికే. అందులో పడిపోగా కాళ్ళు కాలిపోయి, బట్టలు కాలిపోయి, శరీరం అంతటా కొన్ని గాయాలు ఏర్పడ్డాయంట, జుట్టు కూడా కాలిపోయింది అంటారు. ఇలా ఆమె శరీరం అంతా కాలిపోతే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ పిన్న తల్లి గుండె పగిలినంత పని అయింది. ఎంత పని చేస్తా అనుకోలేదు. ఇంకెప్పుడు నీ పెళ్ళి జోలికి రాను, నీ పెళ్ళి మాటే మాట్లాడను, నన్ను క్షమించు తల్లి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ఎప్పుడు ఇటువంటి అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని ఏడ్చిందంట. ఆ విధంగా ఆ పెళ్ళి సన్నాహాలన్నీ కూడా పక్కకు తొలగిపోయాయి. సో పర్మిషన్ ఆ యొక్క తల్లి నుండి, తండ్రి నుండి, అందరి నుంచి వచ్చేసింది కాన్వెంట్లో జాయిన్ అవ్వడానికి. ఓకే, ఇది ఆమె యొక్క ఒకేషన్ స్టోరీ, ఆర్ హెర్ వెడ్డింగ్ ప్లానింగ్స్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఆరవది నెక్స్ట్ పాయింట్ ఏంటది? హెర్ జాయినింగ్ ఇన్ ద ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్. ఎఫ్సిసి అంటే ఏంటి చెప్పండి? నాకు మొన్నటి వరకు తెలియదు, ఎఫ్సిసి అంటున్నాం, ఆ తర్వాత తెలిసింది. ఎఫ్సిసి అంటే ఏంటి? ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్. సెయింట్ క్లేర్ అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సంస్థ అని అర్థం. ఫ్రాన్సిస్ వారి బాటలో, ఫ్రాన్సిస్ వారి యొక్క మార్గదర్శకత్వంలో ఎఫ్సిసి. ఈ యొక్క కాన్వెంట్లో దేవుని యందు ప్రియులారా, అది పెంతెకోస్తు పండగ రోజున 1928వ సంవత్సరం. ఏ రోజు పుట్టింది? సంవత్సరం ఏ సంవత్సరంలో పుట్టారు? 10. ఏ సంవత్సరంలో కాన్వెంట్లో అడుగు పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాలకి? 18 సంవత్సరాలు. లెక్కలు రావా? 18 సంవత్సరాలకి. సో 18 సంవత్సరాల పిల్లలందరూ చేతులు ఎత్తండి. 18 సంవత్సరాలు ఎవరికి లేవు ఈ రోజుల్లో. ఓకే, సో 18 పైన పడిన వాళ్ళందరూ రెడీగా ఉండండి. ఓకే, 18 సంవత్సరాల ప్రాయంలో దేవుని యందు ప్రియులారా, భరణంగానం మనందరం వెళ్ళాం. కేరళ టూర్ వెళ్ళినప్పుడు 2021లో అనుకుంటా కదా, 22లో. సో భరణంగానం అనే యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఎఫ్సిసి కాన్వెంట్లో ఆగస్టు 2వ తారీఖున ఆమె అడుగు పెట్టారట. ఆ యొక్క మేలిమి అదే వస్త్రాలు ధరించారట. ఆ రోజున అంటే ముందు రోజు సెయింట్ అల్ఫోన్సస్ డి లెగరీ అనే మరియ తల్లి భక్తుడు, ఆయన యొక్క పండగ రోజు కనుక, అల్ఫోన్సస్ డి లెగరీ పండగ రోజు కనుక ఈమె ఏం చేశారు? అన్నకుట్టి పేరు తీసేసి ఇమాక్యులేట్ అల్ఫోన్సా అంటే అల్ఫోన్సా అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా అన్నకుట్టి అల్ఫోన్సాగా మార్పు చెందారు, లేదా నామకరణం చేసుకున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె ఏ రోజైతే అడుగుపెట్టారో ఆ పునీతుని యొక్క పండుగను పునీతుని యొక్క పేరును తన పేరుగా ఆమె స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఆవిడ ఎఫ్సిసి కాన్వెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది 6వ అంశం.
ఓకే, ఇక 7వ అంశం దేవుని యందు ప్రియులారా, హెర్ సఫరింగ్స్. ఆమె కష్టాలు, ఆమె ఎన్నెన్ని కష్టాలు పడ్డారో దేవుని యందు ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి అందులో నెంబర్ 1A, ఇలా మేలిమ వస్త్రాలు, ఆ యొక్క ముసుగు వస్త్రాలు ధరించారు. అమ్మగారి వస్త్రాలు హ్యాబిట్ ధరించారో లేదో, వెంటనే ఆమెకు అదే 1930వ సంవత్సరంలో మే 19వ తారీఖున ఆమె పుట్టింది ఆగస్టు 19, ఆమె ఫస్ట్ ప్రొఫెషన్ మే 19, 1930వ సంవత్సరం. అదైన వెంటనే ఆవిడకి సివియర్ ఫీవర్, భయంకరమైన జ్వరం వచ్చిందంట. ఈ జ్వరం ఎంతకీ తగ్గడం లేదు. ఎంతకాలం వచ్చిందో తెలుసా? సుమారు 1 సంవత్సరం పాటు ఈమె జ్వరంతో బాధపడిందంట. సంవత్సరం జ్వరం ఎవరికైనా ఉంటుందా? 1 వారం, 1 నెల, సంవత్సరం పాటు ఆమె జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. తర్వాత నెమ్మదిగా జ్వరం పోయింది. తర్వాత ఒక టీచర్గా పనిచేశారు. ఎంతో మంది పిల్లల యొక్క మనసును ఆకట్టుకున్నారు. అయితే 1933వ సంవత్సరంలో మరొక పెద్ద సిలువ ఆమె వద్దకు వచ్చింది. ఏంటది? ఆమెకు రక్తస్రావం, హెమరేజ్. స్త్రీలందరికీ తరచుగా ఉండే యొక్క హెమరేజ్, రక్తస్రావం అనే అనారోగ్యంతో ఆమె బాధపడ్డారట 1933లో. ఆ తర్వాత కాలులో ఒక పుండు 3 నెలలు. ఇంకా ఈ పుండు వలన, రక్తస్రావం వలన చాలా బలహీన పడిపోయి ఈమె చనిపోతారని అప్పుడే అనుకున్నారట. అయితే ఎవరో చెప్పడం వలన ఈమెకు కూడా ఎంతో ప్రార్థనాపరాలు కనుక పునీత ఫాదర్ ఎలియాస్ చావరా కురియోకోస్, అప్పుడు అతను పునీతుడు కాదు, జస్ట్ ధన్యజీవి. మనతో కేరళ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఆ యొక్క పడవలో నుంచి వెళ్ళి ఒక దగ్గర దిగి ఒక చర్చికి వెళ్ళాం. ఫాదర్ ఎలియాస్ కురియోకోస్ అని, చావరా కురియోకోస్ అని, ఒక హట్ లాగా, ఎగ్జిబిషన్ లాగా ఉన్నది. ఆయన గొప్పతనం ఏంటంటే కేరళ రాష్ట్రాన్ని 100% లిటరసీ, అందరూ అక్షరాభ్యాసం, లేదంటే అందరూ చదువుకోవాలని నినాదంతో ఆయన పనిచేశారు. ఈ రోజున కేరళ రాష్ట్రంలో 100% ఎడ్యుకేటెడ్ ఆర్ లిటరసీ ఉంటుందంటే ఆయన యొక్క సేవల కారణంగానే. సో ఆయనకు ఆమె నవీన ప్రార్థన చేయగా ఆయన దర్శనమిచ్చి ఆమెను స్వస్థపరిచినట్లుగా, నీకు మరలా ఈ జబ్బు రాదు, ఏది హెమరేజ్ అనగా రక్తస్రావం వల్ల నీకు రాదు, ఈ పుండు నీకు రాదు, కానీ ఇంకా ఎన్నో శ్రమలు రెడీగా ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి, సిద్ధంగా ఉండమ్మా అని దీవించి ఆయన వెళ్ళిపోయారంట. అప్పటికి ఆయన చనిపోయారు, ధన్యుడిగా ప్రకటించబడ్డాడు, ఇంకా పునీతుడు కాలేదు. అటువంటి సమయంలో ఆయన దర్శనమిచ్చి ఆయన ప్రార్థనా మధ్యస్థమున అల్ఫోన్స్ అమ్మగారికి స్వస్థత కలిగింది దేవుని యందు ప్రియులారా. కానీ ఇంకా ఎన్నో శ్రమలు రెడీగా ఉన్నాయంట. ఇది 2వది. ఇక 3, శారీరక బాధలు ఒక ప్రక్క, నిందారోపణలు మరొక ప్రక్క. అంతే కదా? ఏదో అంటారు, ఒక ఫాదర్ షౌరుబాఫ్ తరచు అంటారు, 2 కొప్పులు 100 కప్పలు ఒక దగ్గర ఉండవేదో అంటారు కదా, సంథింగ్ అలా. ఏంటంటే అందరూ కమ్యూనిటీ లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క భేదాభిప్రాయాలు ఉంటాయి. అందరూ ఒక మాట మీద వెళ్ళడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. అలాంటిది ఎన్నో నిందారోపణలు ఆమె అనుభవించారంట. అది చాలా బాధ పెట్టేవి నన్ను అంటూ ఆమె చెప్పేది. ఆమె అంటుంది, శారీరక బాధలు, నిందారోపణలు నన్ను ఎంతగానో బాధ పెట్టేవి, కానీ వెంటనే వాటన్నిటినీ నా ఫేవరెట్ సెయింట్ చిన్న తెరేసమ్మ వలె చిన్న గులాబీలుగా మార్చి ప్రభుని కర్పిస్తాను. అంటే నాకు వచ్చినటువంటి శ్రమలు, నాకు వచ్చినటువంటి రోగాలు, నాకు వచ్చినటువంటి బాధలు, నింద, అవమానాలు రోజా పుష్పంలాగా మార్చి నా ప్రభునికి కానుగ్గా ఇస్తాను. లార్డ్, టేక్ దిస్ పెయిన్ యాజ్ మై ఆఫరింగ్, టేక్ దిస్ సిక్నెస్ యాజ్ మై గిఫ్ట్ టు యూ అని నేను దేవునికి ఇస్తూ ఉంటాను అంటూ ఆమె చెప్తూ ఉంది దేవుని యందు ప్రియులారా. ఇది మరొకటి ఆమె తరచుగా బాధ పెడుతూ ఉండేది. ఇక 4వది, ఒకరోజు తన దగ్గర ప్రార్థన చేసుకుంటుంటే ఒక దొంగవాడు ఆమె గదిలోనికి వెళ్ళాడు. మంచం దగ్గర చూస్తే ఒక దొంగవాడు ఉన్నాడట. ఆ దొంగవాడిని చూసి ఇక భూతాన్ని, దెయ్యాన్ని చూసినట్లుగా చాలా భయపడిపోయింది. స్త్రీలకు సడన్గా ఒక దొంగ అక్కడ కనిపిస్తే వాళ్ళు బెత్తరపోతారు. ఆ యొక్క భయంకరంగా అరుస్తూ, గట్టిగా అరుస్తూ, సిలువను అతనికి చూపిస్తూ తనని ఏమీ చేయొద్దని, ఇబ్బంది పెట్టొద్దని ప్రార్థిస్తూ ఆ యొక్క భయాందోళనలకు ఆ దొంగవాడు వస్తువులు దొంగతనం తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ షాక్ మాత్రం చాలా కాలం ఈమెపై ఉండిపోయిందంట. భయభ్రాంతులకు గురైందంట. సైకలాజికల్గా షాక్కి ఆమె గురైందంట. దానివల్ల చాలా 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 బలహీన పడిపోయాను అంటూ ఆమె చెబుతూ ఉన్నారు. ఇక 1945వ సంవత్సరంలో ఇదే నెల జూలై నెలలో శుక్రవారం, మొదటి శుక్రవారం మొదలై అన్ని శుక్రవారాలు ఉండేదంట ఒక నొప్పి. ఏంటంటే ప్రతి శుక్రవారము ఒక విచిత్రమైన జబ్బు వచ్చేదంట. ఏంటి ఆ జబ్బు అంటే శరీరం అంతా చల్లబడిపోవడం, కంటి చూపు మందగించడం, కదలలేని పరిస్థితి, మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి,
7 గంటల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒళ్ళంతా తీవ్రమైన నొప్పులు, ముచ్చెమటలు, ఏమి తినలేకపోవడం, ఇలా ప్రతి శుక్రవారం ఒక విచిత్రమైనటువంటి రోగం ఈమెను బాధించేదంట. ఆమె బాధలు పడుతుంటే మంచం మీద నుండి మిగతా అమ్మగారులు చూడలేక వాళ్ళు ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయేవారంట. ఈ అమ్మగారు ఇన్ని బాధలు పడడం చూడలేకపోతున్నామని చెప్పి. ఇక పెద్ద అమ్మగారులు, మదర్ సుపీరియర్, జనరల్ సుపీరియర్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళతో అంటున్నారంట, ఆమె ఏమమ్మా ఈ బాధలు భరించలేకపోతున్నావా అంటే అల్ఫోన్సమ్మ అన్నారంట, యేసు ప్రభువు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారికే ఈ సిలువలు ఇస్తారు. కనుక అమ్మగారులండి, ఈ సిలువలన్నీ మోసే శక్తిని ఇమ్మని ప్రార్థించండి. ఈ శ్రమలు వచ్చాయంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం. నేను ఆ ప్రేమ నిలబెట్టుకోవాలి, ఈ శ్రమలన్నీ భరించాలి, నాకు శక్తినివ్వమని ప్రార్థించండి అని అడిగారంట. మరొక సందర్భంలో మనసులో ప్రార్థన చేస్తున్నారు, ఓ దేవా నిశ్శబ్దంగా నాకు బాధలనివి. అంటే అర్థం ఏంటి? నిశ్శబ్దంగా బాధలు ఇవ్వడం అంటే ఏంటమ్మా? నాకు బాధలు ఉన్నాయని ఎవరికి తెలియకూడదు, నాకు పుండు ఉండాలి, అది బయటికి కనిపించకూడదు, నాకు నొప్పి ఉండాలి, నేను బయటికి చెప్పకూడదు. నిశ్శబ్దంగా నాకు బాధల్ని, నీవు నాకు ఇచ్చిన ఈ పానపాత్రను చివరి బొట్టు వరకు తాగడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, నీవు నాకు ఇచ్చిన శ్రమల పానపాత్రమును చివరి వరకు నేను త్రాగడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంకా 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 బాధల్నివి అని ఆమె ప్రార్థన చేశారంటే దేవుని యందు ప్రియులారా. అర్థమవుతుందా? చిన్న వయసులోనే రోగాల పాలైతే, వృద్ధాప్యములో కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, అనారోగ్యాలతో మీరు బాధపడుతుంటే డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్స్. మీ శ్రమలను వృధా చేసుకోకండి. అవిశ్వాసులకి ఇది ఒక నవ్వులాట, విశ్వాసం లేని వాళ్ళకి ఇది ఒక పెద్ద జోక్. బట్ విశ్వాసులకు సఫరింగ్స్ ఆర్ ద రియల్ సోర్సెస్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్. కష్టాలు గొప్ప ఆశీర్వాదానికి మూలాలు. నీ కష్టాలను కనుక దేవునికి అర్పిస్తే ఉత్తరించు ఆత్మలు మోక్షానికి వెళ్తాయి. నీ కష్టాలను కానీ దేవునికి అర్పిస్తే కఠిన పాపాత్ములు హృదయ పరివర్తన చెందుతారు. నీ కష్టాలను కనుక నువ్వు దేవునికి అర్పిస్తే లోక కళ్యాణం, లోక రక్షణ జరుగుతుంది. బట్ దురదృష్టవశాత్తు ఆ కష్టాలలో మనం వాడిని వీడిని తిట్టుకుంటూ, సొనుక్కుంటూ, గొనుక్కుంటూ బతుకుతాం. కష్టాలు వృధా అయిపోతున్నాయి దేవుని యందు ప్రియులారా. అల్ఫోన్సమ్మ గారి జీవితం మనకు నేర్పిస్తుంది, డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్స్. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారు కదా? రైట్. 7 అయిపోయి 8వది దేవుని యందు ప్రేయర్ సఫరింగ్స్, హెర్ డివోషన్. ఆమె యొక్క భక్తి కృతి తెలుసా? మొట్టమొదటి డివోషన్ ఏంటి తెలుసా ఆమెకి? స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ హర్ ఫ్రీ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద యూకరిస్టిక్ లార్డ్. అంటున్న నా యొక్క చిన్న సమయం ఖాళీ ఉన్న దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు గడుపుతాను. చిన్న ఫ్రీ టైం ఉన్న దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు గడపడం నాకు ఇష్టం. ఆమె యొక్క మొట్టమొదటి భక్తి కృత్యం దివ్య సత్ప్రసాద ప్రభుని ఆరాధించడం. మనమైతే నెలకొక్కసారి మొదటి శుక్రవారం ఆరాధనలో కూడా పాలు పంచుకోవడానికి ఖాళీ ఉండదు, మనసు రాదు. ఇది ఒకటి. రెండవది సేక్రెడ్ హార్ట్. యేసు తిరుహృదయం అంటే ఎంతో భక్తి. చిన్నప్పుడే ఆ యేసు తిరుహృదయాన్ని తను సమర్పించుకుంటూ ఉండేవారు. యేసు నీ తిరుహృదయ గాయములలో నన్ను దాచుకో. హెర్ ఫేవరెట్ ప్రేయర్. చెప్పండి అందరూ, యేసు నీ తిరుహృదయ గాయములలో నన్ను దాచుకో. గట్టిగా ఇంకొక చెప్పండి, యేసు నీ తిరుహృదయ గాయములలో నన్ను దాచుకో. ఆ తిరుహృదయ గాయాలలో ప్రభు మనల్ని దాచుకోవాలని నిరంతరం ఆమె ప్రార్థన చేస్తూ ఉండేదంట. హెర్ ఫేవరెట్ ప్రేయర్. ఎప్పుడు మంచం మీద పడుకునే ముందు ఉదయం లేచినట్టు తరచుగా ఈ ప్రార్థన ఆవిడ చేస్తూ ఉండేదంట దేవుని యందు ప్రియులారా. ఇక మరియ తల్లి అంటే ప్రేమ. అన్న కుట్టి అన్న పేరుని అల్ఫోన్సాగా మార్చుకున్నాం అన్నాం కదా. అల్ఫోన్సా మాత్రమే కాదు, ముందున ఒక చిన్న పేరు పెట్టుకుంది, ఇమ్మాక్యులేట్ అల్ఫోన్సా. అంటే అమలోద్భవి, అమల అని అర్థం. అమలోద్భవి, అమల, కమల, నిర్మల, అమల. సో అమల అల్ఫోన్సా, ఇమ్మాక్యులేట్ అల్ఫోన్సా కదా. మనకి పిల్లలకి అల్ఫోన్సా అని పేరు పెట్టవచ్చు కదమ్మా తల్లిదండ్రులు.
మనకి ఇక్కడ ఉంటే గుండెల్లో ఇవన్నీ చేయగలుగుతాం. గుండెల్లో ప్రేమ ఉండాలి కదా. ఈమెకి ఎంత ప్రేమ మరియ తల్లి అంటే కనుక ఇమ్మాక్యులేట్ అని పెడుతున్నారు. మీరు పెట్టే పేర్లు అది జిమ్మి, రిమ్మి, కుమ్మి, కుట్టి, ఈ పేర్లకి అర్థమే ఉండదు. అర్థం పర్థం లేని పేర్లు. నిజంగా ఐ ఫీల్ సో బ్యాడ్. అర్థం పర్థం లేని పేర్లు. ఒక దేవుడి పేరు పెట్టుకోండి అయ్యా, ఒక పుణ్యాత్ముడి పేరు పెట్టుకోండి అయ్యా, పునీతుల పేరు పెట్టుకుంటారా అంటే రాదే. పునీతుల పేరు పెట్టుకుంటే నీ బిడ్డల కష్టములలో ఆ పునీతులు సహాయంగా వస్తారు. మీకు తెలియడం లేదు అది. దే కమ్ టు హెల్ప్ యువర్ చిల్డ్రన్. వాళ్ళ పేరు పెట్టారు కనుక దే థింక్ దిస్ ఈజ్ మైన్, వీడు నావాడు, నేను కాపాడుకుంటాను అని. అది వద్దు మనకి. ఆ కుక్క పేర్లు, పిల్లి పేర్లే మనకు అవసరం, బాగుంటాయి. దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి అంటే ప్రేమ కనుక మరియ తల్లి పేరును ఇమ్మాక్యులేట్ అల్ఫోన్సాగా ఆమె పెట్టుకోవడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి అంటున్నారు, నా ప్రార్థనల ద్వారా, నా త్యాగముల ద్వారా మరియ తల్లి కిరీటంలో ఒక పూసగా నేను మారాలని కోరుకుంటున్నాను. మరియ తల్లి కిరీటంలో ఒక పూసగా నేను మారాలనుకుంటున్నాను అని ఆమె కోరిక. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆమె కాన్వెంట్లో జాయిన్ అయ్యారు కదా. ఎందుకు కాన్వెంట్లో జాయిన్ అయ్యావు అంటే ఆమె అంటున్నారట, నేను పునీతురాలను అవ్వడానికే ఈ కాన్వెంట్లో జాయిన్ అయ్యాను. సమయం గడపడానికి కాదు, పని చేయలేక కాదు, లోకంలో ఉన్నటువంటి కష్టాలు తప్పించుకోవడానికి కాదు. ఎందుకు ఒక వ్యక్తి అమ్మగారిగా, గురువుగా వస్తున్నారు అంటే ద మెయిన్ గోల్ ఈజ్ టు బికమ్ ఏ సెయింట్. పునీతులు కావడానికే నేను ఈ కాన్వెంట్లో జాయిన్ అయ్యాను అంటూ ఆమె యొక్క గమ్యం ఆవిడ చాలా క్లియర్గా ఉంది. దేవుని యందు ప్రియులారా, ఇక దివ్య సత్ప్రసాద ప్రభు అంటే భక్తి, యేసు తిరుహృదయం అంటే భక్తి, మరియ తల్లి అంటే భక్తి. పునీత జోజప్ప గారు మలబార్ ప్రాంతంలో మార్చి నెల 19వ తారీఖున ఏంటవుతుంది, జోజప్ప గారి పండగ. ఆ పండగ రోజున ఎవరైనా పేదలకు బట్టలు పెడతారు, పంచి లుంగి అవి పెడుతుంటారంట. పేదలకు బట్టలు పెట్టడం, కనీసం ఇద్దరికైనా అన్నం పెట్టాలంట. ఇది వాళ్ళందరూ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారంట. అందులో ఈమె కూడా జోజప్ప గారి మీద ప్రేమతో పేదలకు భోజనం పెట్టడం, బట్టలు పెట్టడం చేస్తూ ఉండేదంట. ఒకవేళ అనారోగ్య కారణంగా బట్టలు పెట్టలేకపోతే కనీసం భోజనమైనా వడ్డించి తృప్తి పడేదంట. దేవుని యందు ప్రియులారా, జోజప్ప గారు అంటే అంత ప్రేమ. దివ్య సత్ప్రసాద ప్రభు, యేసు తిరుహృదయము, అమ్మ మరియ తల్లి, జోజప్ప గారు, ఆమె యొక్క భక్తి. దేవుని యందు ప్రియులారా, తర్వాత అంశం హెర్ డెత్, ఆమె యొక్క మరణం 1946వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అమ్మగారికి? 36 సంవత్సరాలు. ఓకే, 1946వ సంవత్సరం. మనకు ఇండిపెండెన్స్ రాగా ఒక సంవత్సరం ముందు జూలై నెల 27వ తారీఖు, నిన్నటి రోజున, ఈరోజు 28 కదా, నిన్నటి రోజున ఫాదర్ ప్లాతోటం అనే ఫాదర్ గారు వచ్చారంట. ఆమెను కలిశారంట. ఈ ప్లాతోటం అనే ఫాదర్ గారితో ఈ యొక్క అల్ఫోన్సమ్ అంటున్నారు, ఫాదర్, రేపటి రోజున ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, ఆ యుద్ధములో గెలవాలని ప్రార్థించండి అని అన్నారట. ఆయనకు అర్థం కాలే. రేపటి రోజున ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, అయితే అందులో నేను గెలిచినట్లు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారట. ఇంకా మరుసటి రోజు 1946వ సంవత్సరం జూలై నెల 28వ తారీఖు, ఇదే తారీఖున ఆమె పూజకి వెళ్ళారు. ఆ పూజలోనే ఒళ్ళంతా తీవ్రమైన నొప్పులు వచ్చేసాయి. ఇంకా నిల్చోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. ఇక నా వల్ల కాదు అంటూ ఆమె గదిలోనికి, పక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి ఆవిడ పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒళ్ళంతా నొప్పులతో, బాధలతో, ఈ బాధను భరించలేకపోతున్నాను, నా కోసం ప్రార్థించండి అంటూ గట్టిగా ఏడ్చారంట. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారంట, ఈ బాధలు భరించలేక ప్రార్థించండి అని చెప్పి. ఇక అందరూ వచ్చి ఆ గుమికూడగా యేసు, మరియా, యోసేపు, జీసస్, మేరీ అండ్ జోసెఫ్ అనే పేరును జపిస్తూ ఆమె ప్రభుని యందు మరణించారు. దేవుని యందు ప్రియులారా, 1946వ సంవత్సరం జూలై నెల 28వ తారీఖు, 36 సంవత్సరాల వయస్సు మాత్రమే ఆమె మరణించడం జరిగింది. యేసు, మరియా, యోసేపు, ఆ 3 మాటలు చాలా ముఖ్యం. నువ్వు చనిపోయేటప్పుడు ఆ 3 మాటలు చెప్పు చాలు, మోక్షం నీదే, నో డౌట్. కానీ మనం జీవితం అంతా పుణ్య జీవితం జీవిస్తేనే అప్పుడు ఆ మాటలు చెప్పగలుగుతాం. మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఇష్టాచారం బతికేసి అప్పుడు చెప్పేద్దాం, నాకు అంత లేదు. అక్కడ సాతానుడు చెప్పనివ్వడు. చెప్తున్నా కదా, పెద్ద యుద్ధం జరగనున్నది. ప్రతి ఒక్కరికి కూడా మరణ గడియలో సాతానుడు భయంకరంగా నిన్ను శోధిస్తాడు. నీ నోట యేసుప్రభు మాట రానివ్వడు. నిన్ను, నీ చేత యేసుప్రభుని దూషించు అంటాడు. యేసుప్రభు నీకు అది చేయలేదు, ఇది చేయలేదు, నీకేం చేశాడు, దూషించు అంటుంటాడు. వాడి శోధనలకు మనం లొంగిపోతాం.
జీవితమంతా ఎవడైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాడో వాడు మాత్రమే మరణ సమయంలో యేసు, మరియా, యోసేపు అనే మాట చెప్పగలడు. ఆ విధంగా ఆమె చెప్పి ఆమె మరణించింది దేవుని యందు ప్రియులారా. ఇక ఆఖరిది హర్ గ్లోరీ యాజ్ ఎ సెయింట్, పునీతురాలిగా ఆమె యొక్క మహిమ ఏమిటో చూసినట్లయితే 1936వ సంవత్సరం మరణిస్తే 50 సంవత్సరాల తర్వాత 1986వ సంవత్సరంలో ఫిబ్రవరి 8వ తారీఖున పునీత 2వ జాన్ పాల్ పాపు గారు అల్ఫోన్స్ అమ్మ గారిని ధన్యత పట్టాన్ని ఇచ్చారు. చూడండి, మేము గురువులు అవ్వాలనుకో, ఉదాహరణకి ఫస్ట్ డీకెన్ అవ్వాలి. డీకెన్ అయిన తర్వాత గురువు అవుతాం. గురువు అయిన తర్వాత ఎవరో కొంతమంది బిషప్లు అవుతారు, బిషప్లు కార్డినల్ అవుతారు. ఇలా రకరకాల అంతస్తులు ఉంటాయి. అలాగే పునీతులకు కూడా ఫస్ట్ వెనరబుల్ గౌరవింపబడిన వాళ్ళు, నెక్స్ట్ బ్లెస్సెడ్ ధన్యులు, బ్లెస్సెడ్ తర్వాత సెయింట్ అనగా పునీతులు, అలా 3 ఆర్డర్స్ ఉంటాయి. సో ఫస్ట్ బ్లెస్సెడ్ అన్నటువంటి ధన్యత పట్టాన్ని ఆమె పొందుకున్నారు 1986 ఫిబ్రవరి 8వ తారీఖున 2వ జాన్ పాల్ పాప గారి చేతుల మీదుగా. 2007వ సంవత్సరంలో జూన్ నెల 1వ తారీఖున పోప్ బెనడిక్ట్ 16వ బెనడిక్ట్ పాప గారు ఆమెను మహాపునీతురాలిగా ప్రకటించడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ప్రకటించారు అంతే, ఇంకా పండగ జరగలేదు, ప్రకటించడం జరిగింది. మరి పండగ ఎప్పుడు జరిగిందంటే 2008వ సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖున భారతదేశ కొలమానములో సాయంత్రం 4 గంటలకు ఆమెనుకు ద క్యాననైజేషన్ దివ్య పూజాబలి అనగా పునీత పట్టము పరిశుద్ధ దివ్య పూజాబలి వేడుకలు రోమ్ నగరంలో జరిగాయి. అది 200 మంది ఎఫ్సిసి అమ్మగారులు అందులో పాలుపంచుకున్నారు. మీరు ఎవరైనా పాలుపంచుకున్నారు అమ్మగారులు? మీరు మన అమ్మగారులు ఎవరైనా వెళ్ళారా? 200 మంది ఎఫ్సిసి అమ్మగారులు, 20 కార్డినల్స్, 16,000 మంది క్రైస్తవులు, మన భారతదేశ ప్రభుత్వ అధికారులు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఆమెకు పునీత పట్టము ఇవ్వడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 10 అంశాలు ఆమె యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆమె యొక్క బాల్యము, ఆమె యొక్క ఏ విధంగా ఆమె పునీతురాలుగా లేదంటే దేవుని యొక్క అర్పించబడ్డారో, ఆమె యొక్క గుణగణాలు, ఆమె యొక్క దైవ పిలుపు స్టోరీ, ఆమె యొక్క వివాహ ప్రయత్నాలు, ఆమె ఎఫ్సిసి కాన్వెంట్లో జాయిన్ అవ్వడం, ఆమె యొక్క కష్టాలు, ఆమె యొక్క భక్తి కృత్యాలు, ఆమె యొక్క మరణము, ఆమె యొక్క మహిమ ధ్యానించాం. ఇక చివరిగా దేవుని యందు ప్రియులారా, ఐ వాంట్ టు కన్క్లూడ్ కొన్ని మాటలు చెప్పి, ఆ పిన్న తల్లి ఎంత క్రమశిక్షణతో తన బిడ్డను పెంచిందో, తల్లిదండ్రులారా మీ బిడ్డలను దేవుని యొక్క మార్గములో పుణ్యములో నడిపించండి. 7వ రోజున 8వ రోజున జ్ఞానస్నానం ఇచ్చారు. మీ పిల్లలకు ఎప్పటికీ కూడా జ్ఞానస్నానం ఇవ్వకుండా ఉన్నట్లయితే అయ్యో మీకు అనర్థం, అది పాపం, గుర్తుంచుకోండి. ఇక ప్రతి చిన్న కష్టాన్ని కూడా దేవునికి అర్పించే విధంగా ఆమె ప్రార్థించడం, అనేకమైన భక్తి కృత్యాలలో ఆమె పాలు పంచుకొనడం, ఇవన్నీ కూడా శ్రమల సమయంలో ఆమె యొక్క సహనము, ఇవన్నీ కూడా మనకు ఆదర్శం. కనుక ఆమె యొక్క ఆదర్శంలో మనందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మై ఓన్ ఎక్స్పీరియన్స్ 2-3 సార్లు లేదా 4-5 సార్లు దేవుని దయ వలన అల్ఫోన్స్ అమ్మగారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళ అదృష్టం కలిగింది. అక్కడ ఆ సమాధిని పట్టుకుని మోకాలు వేసి ప్రార్థించినటువంటి అనేకమైన ప్రార్థనలు, అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి విషయాలన్నీ కూడా అవలీలుగా జరిగాయి. ఎన్నెన్నో అద్భుతాలు నా జీవితంలోనే నేను చవిచూచాను దేవుని యందు ప్రియులారా. కనుక ఈ సమయంలో అల్ఫోన్స్ అమ్మగారి ప్రార్థన మధ్యస్థము చాలా 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 పవర్ఫుల్. మీకు ఎవరికైనా అల్ఫోన్స్ అమ్మగారికి ప్రార్థన చేయాలనుకుంటే సింపుల్, 33 సార్లు 33 టైమ్స్ గ్లోరీ బీ టు ద ఫాదర్, పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో వలె ఇప్పుడును మరెప్పుడును మహిమ కలుగును గాక. ఈ చిన్న ప్రార్థన 33 సార్లు జపించండి. అల్ఫోన్స్ అమ్మగారు ఆ ప్రార్థన చేసేవారంట. ఆ విధంగా మనం దేవుని యొక్క కృపను మనం పొందగలం. అల్ఫోన్స్ అమ్మగారు మన కోసం ప్రార్థిస్తారు. దేవుని యందు ప్రియులారా, ఏదైనా ఉద్దేశం, మీ పెళ్లి కొరకు ఈ ప్రార్థన రోజు జపించండి. రోజు 9 రోజులు జపించండి చాలు. మన జీవితాలు బాగుండాలి, పాపం లేనిగా, తప్పు లేని జీవితాలు జీవిస్తూ ఈ జపాలు చెప్పాలి. పచ్చి పాపపు జీవితం జీవిస్తూ జపాలు చెప్పేస్తానంటే కుదరదు మళ్ళా. ఓకే, దేవుని యందు ప్రియులారా, అల్ఫోన్స్ అమ్మగారి పండుగ శుభాకాంక్షలను మన అమ్మగారులకు మీ అందరికీ మరొకసారి అందిస్తూ మీ అందరినీ దీవిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందులో లేచి నిల్చుందాం.